వెల్కమ్ టు S19 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పిల్లల కోసం కేటాయించిన ఆట స్థలంలో ప్రభుత్వ కార్యాలయం. పూర్తి ఏడాదిన్నర కాలం నేను ప్రజలతో మమేకమై ఉంటాను. జగన్. జనవరి 25 నుండి వికారాబాద్లో లోక కళ్యాణార్థం అతిరుద్ర మహాయజ్ఞం. సొంత పార్టీ నాయకులపై కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి అసంతృప్తి. టీడీపీ సభ్యత్వం లేని వాడిని వైసీపీలో చేర్చుకున్నారు. రిప్రజెంట్ చేస్తున్నాను. మీ 350 మెంబర్స్ ఆల్రెడీ చెప్పాను. నేను 350 హౌసెస్ ఉన్నాయి, 1500 మెంబర్స్ ఇన్ ద కాలనీ, 1600 స్క్వేర్ ఏరియా ఇదంతా. సో మేము వెళ్ళి మినిస్టర్స్ని కానీ వీళ్ళందరూ కలిసినప్పుడు వాళ్ళు ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఏంటి అంటే మీరు మడిగలు చేసుకోండి, దాన్ని కన్వర్ట్ చేసుకోండి, కావాలంటే మీకు ఇంకా ఎక్కువ యాక్సెస్ ఉంటుంది, ఎక్కువ డబ్బులు వస్తాయి, మీరు ఇంతకంటే పెద్ద బిల్డింగ్లు కట్టుకోవచ్చు అన్నట్టు మాట్లాడుతున్నారు. అదేదో వాళ్ళ ఇంట్లో నుంచి మాకైతే స్థలాలు ఇస్తున్నట్టుగా మా స్థలం మాకు కావాలి అనుకున్నప్పుడు మాకు అది కావాలి. వేర్ ఇస్ ద ప్రొటెక్షన్? ఇప్పుడు పిల్లలు బయట ఆడుతుంటారు, పెద్దవాళ్ళు నడుస్తుంటారు రోడ్ల మీద, వాళ్ళకి ఎటువంటి ప్రొటెక్షన్ ఉంది? ఇట్లాంటి ఆఫీసెస్ పెట్టినప్పుడు ఎవరెవరు వస్తుంటారు, వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి. అసలు మా కాలనీకి వచ్చారా పక్క కాలనీకి వచ్చారో కూడా అర్థం అవ్వట్లేదు. ఇంట్లో మేము ఏర్పరచుకున్న పార్కింగ్ లో కూడా వాళ్ళందరూ వచ్చి వెహికల్స్ పార్క్ చేసుకుని పోటాలు, టీ కొట్టులు రావడం, పాన్ డబ్బాలు రావడం ఇవన్నీ జరుగుతాయి. పీస్ఫుల్ కాలనీ ఇట్లాంటి జరగడం అనేది మేము అసలు ఒప్పుకోవట్లేదు. దయచేసి రేవంత్ రెడ్డి గారు మీకు మా విజ్ఞప్తి, ప్లీజ్ హెల్ప్ చేయండి. మీరు ఒక నిజంగానే ఫార్ ద పీపుల్ అన్నట్టుగా మీరు యాక్ట్ చేస్తున్నారు. ప్లీజ్ గో అహెడ్, ప్లీజ్ హెల్ప్ us get all these things removed. They're not at all correct. This is an illegal land and this is in the court dispute. We have court numbers, court case numbers కూడా ఉన్నాయి. కోర్ట్ నంబర్స్ కావాలంటే కోర్ట్ నంబర్స్ కూడా ఇస్తాం. అది కన్ను మూసుకుని కన్ను తెరిచేసరికి దాదాపుగా 2 సంవత్సరాలు కన్ను మూసుకుంటూ అయిపోయింది. మొత్తానికి 5 బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అందులో 2 అయిపోయినాయి, 3వది ఇప్పుడు మార్చిలో, ఫిబ్రవరి చివరిలోనో మార్చిలోనో 3వ బడ్జెట్ ప్రవేశపెడతారు. దాని తర్వాత ఇంకా మిగిలి ఉండేది 2. ఇక్కడ నుంచి ఒక 3 సంవత్సరాలు, ఆ 3 సంవత్సరాల్లో 1.5 సంవత్సరం పోతే దాని తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది. దాని తర్వాత మరో 1.5 సంవత్సరం నేను కూడా ప్రజలతోనే రోడ్ల మీదే ప్రజల్లోనే మమేకమవుతూ ఆ ప్రయాణం కొనసాగుతుంది. రెడ్ బుక్ రాజ్యాంగంతో ఎక్కడా కూడా ఎవరినైనా కూడా ఏమంటే అది నేను చేసేయచ్చు అని ఖండకావరంతో ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉన్నారు. పాలనంతా కూడా అబద్ధాలు, మోసాలు. ఆ అబద్ధాలు ఆడుతున్నావయ్యా, మోసం ఎందుకు చేస్తున్నావయ్యా అని చెప్పి గట్టిగా నిలదీస్తే రివర్స్ ఉల్టా కేసులు పెడతా ఉన్నారు, పోలీసులను పంపిస్తూ ఉన్నారు. పోలీసు వ్యవస్థ ఎప్పుడు చూడని విధంగా దుర్వినియోగం అయిపోయిన పరిస్థితులు మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం. జగన్ ఉన్నప్పుడే బాగుండేది, కనీసం ఆయన ప్రతి నెల ఏదో బటన్ నొక్కుతూ ఉన్నాడు. ఈరోజు నిజంగానే ప్రతి ఇంట్లో కూడా పోలికను చూస్తూ ఉన్నారు. ఆ రోజు ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్, ఇదే పరిస్థితుల్లో అప్పుడు ఇంకా దారుణమైన పరిస్థితులు, కోవిడ్ వచ్చి 2 సంవత్సరాలు అతి దారుణమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ కూడా ప్రభుత్వ కష్టాలను ఎప్పుడూ ప్రజలకు చూపించి ఎప్పుడూ కూడా పథకాలను ఎగరగొట్టాలి అని చెప్పి ఏ రోజు మన ప్రభుత్వం ఎప్పుడు ఆలోచన చేయలే. మన కష్టాలు ఎన్నున్నా కూడా ముఖంలో చిక్కటి చిరునవ్వే మెయింటైన్ చేశాం. ప్రజలకు మాత్రం చెప్పిన ప్రతి మంచి కూడా చేసి చూపించిన ప్రభుత్వం మనది. జగన్ వల్ల మంచి జరిగింది. జగన్ ఎలా చేయగలిగినాడు, చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతా ఉన్నాడు? చంద్రబాబు నాయుడు అంత అబద్ధాలోడు, మోసం చేసేవాడు ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు అని కూడా చెప్తా ఉన్నారు. ఒకవైపున ఉన్న పథకాలన్నీ రద్దయిపోయాయి, మరోవైపున ఈయన చెప్పిన సూపర్ 6లు, సూపర్ 7లు అన్నీ మోసాల కింద తేలిపోయి. అరే నా మాట ఈరోజు నువ్వు రా అంటున్నాను. ఈరోజు వికారాబాద్ శివులపల్లి గ్రౌండ్స్ ఒకట అతిరుద్ర మహాయజ్ఞం జరపబోతున్న సందర్భంలో పట ఇది 25వ తారీఖు, జనవరి 25 నుంచి 31వ తారీఖు వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది మొత్తం కూడా ఆధ్యాత్మిక సేవా మండలి ఆధ్వర్యంలో పట
ఈ ఆధ్యాత్మిక సేవా మండలి అనేది గత 15-16 సంవత్సరాల నుంచి వికారాబాద్ లోపల ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు జరుపుకున్న సందర్భం లోపల మనందరికీ కూడా తెలుసు 22వ సంవత్సరం లోపల ఇక్కడ అతిరుద్ర మహాయజ్ఞం ఇదే గ్రౌండ్లో జరిగింది. అద్భుతంగా ప్రజలందరి హృదయాలను కలిసే విధంగా అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసిన సందర్భం లోపల ఈసారి కూడా అంతకంటే అద్భుతమైన కార్యక్రమాన్ని అతిరుద్ర మహాయజ్ఞాన్ని ఆధ్యాత్మిక సేవా మండలితోటి ఈ ఆధ్యాత్మిక సేవా మండలి అనేది ఇక్కడ ప్రెసిడెంట్ సెక్రటరీ ఉన్నారు, అందరూ సమానమే, అందరి ఆధ్వర్యం లోపల ఇక్కడ పార్టీలు ఉండయి, కులాలు ఉండయి, మతాలు ఉండయి, ఏముండయి, అందరు కలిసి పనిచేసే సందర్భం లోపల ఇక్కడ ఈ సంవత్సరము 200 మంది వేద పండితులతోటి ఋత్వికులతోటి రోజు కూడా మన పంతులు గారు చెప్తారు, రోజు పూజా కార్యక్రమం అంటే వాళ్ళు చెప్తారు కాబట్టి ధర్మో రక్షిత అన్నారు. అంటే మనం ధర్మాన్ని కాపాడితే అది మనని కాపాడుతుంది కాబట్టి అదేవిధంగా లోక కళ్యాణం ఇది మన ఒక వికారాబాద్కే కాదు, మన వికారాబాద్ బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి, ప్రపంచం మొత్తం బాగుండాలి, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర్వేదాలతో ఉండాలని చెప్పి ఒక మహాసంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం లోపల మరి ముఖ్యంగా మేమందరినీ కలవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వారి వారి సేవలు కూడా ఇక్కడ ముఖ్యంగా మహిళలు 450 మంది మహిళలు ఇక్కడ సేవకులుగా పనిచేయడానికి ముందుకు వచ్చారు. గతంలో 300 మంది వచ్చారు, కానీ ఈరోజు ఒక టీం లోపల 20 మంది, అట్లా 23 టీంలు తయారైపోయినాయి. ఇప్పుడు 460 మంది మహిళలు కూడా ఇలా పాల్గొని వాళ్ళ యొక్క సేవను కూడా చేసుకుంటారు. గత నెల రోజుల నుంచి కూడా ఆధ్యాత్మిక సేవ మండలి ఆధ్వర్యంలో పడ్డ అందరూ కూడా ఇక్కడ 50 మంది మొత్తం కూడా వాళ్ళ కరసేవలాగా ఇక్కడ మొత్తం పనిచేస్తున్నారు. వాళ్ళకి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ స్పీకర్ గారిని కలిసినప్పుడు ఒకటే మాట చెప్పిండు, ఇటువంటి కార్యక్రమము నేను స్పీకర్ ఉన్నప్పుడు వికారాబాద్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ వికారాబాద్ జరుగుతున్నందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. నేను ఏ సహాయం అయినా ఈ కార్యక్రమానికి ఎటువంటి సహాయం చేయనా నేను ముందుంటా అని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా అందరికీ కూడా ఎమ్మెల్యేలకు కూడా ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. మన వికారాబాద్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కూడా ఇవ్వడం జరిగింది. అందరు లీడర్లు కూడా ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఇది ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఇట్లా పాల్గొని మన సహాయం చేసుకుంటూ వాళ్ళ యొక్క ఆ యొక్క భగవంతుని ఆశీస్సులకు పాత్రలు కావాలని చెప్పి వాళ్ళందరూ కూడా కోరడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మరి ముఖ్యంగా ప్రెస్ మిత్రులకు ఎందుకు చెప్తున్నా అంటే ఇటువంటి బృహత్ కార్యక్రమం నిజంగా నా భూతో నా భవిష్యత్తు. ఇక్కడ ఇంతవరకు కూడా ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఇటువంటి బ్రహ్మాండంగా కార్యక్రమం జరగలేదు. అంటే మీ అందరు కూడా తెలుసు ఎందుకు వికారాబాద్లో చేపట్టడం జరిగిందంటే గత 3 సంవత్సరాలు జరిగిన తర్వాత మళ్ళీ కూడా ఈరోజు మాణిక్ ప్రభు మహారాజ్ ఆయన సంకల్పంతో ఆయన ఆధ్వర్యంలో పట ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వాళ్ళు ముఖ్యంగా ఏమన్నారంటే మీరు ప్రతి సంవత్సరం చేయాలి, కానీ మేము కూడా ఏమనుకోంటే ఒకసారి చేసిన తర్వాత 5 సంవత్సరాలకు ఒకసారి చేయాలని ఒక సంకల్పం ఉండే. ఎందుకంటే ఇమ్మీడియట్ చేయాలంటే ఖర్చుతో కూడుకున్నారు. కానీ అయితే అనేపోయిందంటే ఈ కార్యక్రమం చేయడం వల్ల అందరూ కూడా ఆయురారోగ్యాలతో సుభిక్షంగా రైతులు కూడా పాడి పంటలతో ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా మంచి జరుగుతా అనేది సంకల్పంతో మీరు ముందుకు పోతే ఈ కార్యక్రమం చేపడితే ఖచ్చితంగా మీరు చేయాలని ఒక మంచి తపనతో ఆయన చెప్పిండు. కాబట్టి మేము ముందుకు వచ్చినాం. ఈ ఆధ్యాత్మిక సేవ ప్రతి ఒక్కరు కూడా ఇలా పాల్గొని ఈ కార్యక్రమం విజయం చేయడానికి వాళ్ళు అందరూ కూడా సహాయంతో పనిచేస్తున్నందుకు ముఖ్యంగా ఆధ్యాత్మిక సేవ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎందుకంటే ఇక్కడ రోజు కూడా Congress party internal meeting. This is Congress party internal meeting. కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశానికి ఏదైతుందో వేరే రాజకీయ పార్టీ మన ప్రత్యర్థి పార్టీ బీఆర్ఎస్ పార్టీ మన ప్రత్యర్థి పార్టీ మన ప్రత్యర్థి పార్టీ శాసన పక్కన పిలుస్తుడు పెట్టుకొని మన అంతర్గత సమావేశం సాంఘిక ఎదుర్కొన్న అంశంపై ఎట్లా చర్చిస్తామే. నేను నిన్నయాక మన జగిత్యాలలో ఏదైతుందో అక్కడ శాసనసభ్యులు చేస్తున్న అక్రమాలు నేను రోడ్డుపై కూర్చొని ఏదైతుందో అన్ని వెలుగెత్తి ఆయన చేస్తున్న అక్రమాలు దోపిడీ ఏదైతుందో నేను వెలుగెత్తి పత్రిక ముఖ్యంగా మీ అందరి యొక్క సమస్య లోపల మొత్తం ప్రజానీకానికి ఏదైతుందో చూపెట్టడం జరిగింది.
ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి నిన్న మరకట్టు నుంచి టీడీపీ కార్యకర్తలు వైసీపీ పార్టీలో చేరారని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళ సభ్యత్వాలు కూడా టీడీపీలో లేవు. వాళ్ళు వైసీపీ కార్యకర్తలనే మళ్ళా చేర్చుకొని టీడీపీ కార్యకర్తలని చెప్పడం చాలా తప్పు. ఒక ఎమ్మెల్యేగా ఉండి ఇట్లాంటి అబద్దాలన్నీ చెప్తూ ఇలాంటి ఫేక్ ప్రచారాలన్నీ చెప్తూ చేయడం చాలా తప్పు. ఆయనకి వాళ్ళ సభ్యత్వాలు కూడా చూపించమని చెప్పేసి చెప్తా ఉన్నాం. కానీ వాళ్ళని మర్చిపోతా ఉన్నారు. ఆలూరు నియోజకవర్గంలో అని చెప్పేసి ఎమ్మెల్యే ఉన్నాడనే విషయం ప్రజలు మర్చిపోతా ఉన్నారు. వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి ఇలాంటి ఫేక్ ప్రచారాలన్నీ చేస్తా ఉన్నారు. ఈ వైసీపీ వాళ్ళు చాలా మంది వస్తామని చెప్పి మాకు అడుగుతా ఉన్నారు. మేము గిన గేట్లు ఓపెన్ చేసి మేము గిన చెప్పామంటే వాళ్ళ వైసీపీ పార్టీ ఆలూరు నియోజకవర్గంలో ఖాళీ అవుతుందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. విరూపాక్షి గారికి ఇంకొకసారి చెప్తా ఉన్నాం, ఇలాంటి ఫేక్ ప్రచారాలని చెప్పేసి మానుకొని ప్రజలకు ఏదైనా అభివృద్ధి చేయడానికి సహకరించాలని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.